ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను 10 నిమిషాలు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరణములు మనం చాలా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. మరి ముఖ్యంగా క్రైస్తవులలో మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుండగా మనకేమనిపిస్తుంది అంటే, ఏంటి దేవుడు చూడట్లేదా అని మనలో ఏమొస్తుందంటే క్వశ్చనింగ్ ఫెయిత్, ప్రశ్నించే వారిగా అయిపోతున్నాం. ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్వశ్చనింగ్ ఫెయిత్లోకి వెళ్తామో విశ్వాసాన్ని మనం కోల్పోతాం అన్నమాట. మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది, వెనుక ముందు. మనం మరణిస్తేనే దేవుని సన్నిధికి మనం వెళ్ళగలం. మరణిస్తేనే మన యొక్క డెస్టినేషన్ 2. దేవునికి ప్రీతికరంగా జీవిస్తే ఆయన యొక్క నిత్యరాజ్యానికి, దేవునికి అంగీకారంగా జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళే ప్లేసెస్ ఈ 2. కనుక మనం ఈ రెండిట్లో దేనికి వెళ్ళాలన్నా మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మరణం అనేది ప్రతి ఒక్కరికి తథ్యం, దాన్ని మనం తప్పించుకోలేం. మరణం ఎలా చేయాలన్నా దేవుని యొక్క చిత్తంలోనే ఉంది. మరణము నుంచి తప్పించాలన్నా అది కూడా దేవుని చిత్తంలోనే ఉంది. వాక్యం సెలవిస్తుంది కదా, కీర్తనలు 68 కీర్తన 20 వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అంటాడు. మరణాన్ని తప్పించేది దేవుడు తప్ప మరొకరు లేరు. 19వ వచనం ఇదే కీర్తన 68లో మనం చూసినట్లయితే, దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడని. దేవుడు మనకి ఒక రక్షణకర్తయ్య ఉన్నాడు. ఇక్కడ రక్షణ అనేది 2 రకాలుగా మనం తీసుకుంటే, మొదటిగా రక్షణ అంటే సాల్వేషన్. అంటే ఏంటంటే, చీకటి బ్రతుకుల్లో ఉంటున్న మన యొక్క లైఫ్కి మనము స్వరక్షకుడిగా యేసుని అంగీకరించి దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడి బాప్టిజం ద్వారా మనం రక్షింపబడి ఆత్మ ద్వారా మనం ప్రభుకి ఎప్పుడైతే దగ్గర అవుతామో ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళే రక్షణ అన్నమాట ఇది. మరొక రక్షణ ఏంటంటే, దీన్ని ప్రొటెక్షన్ అంటారు. ఏంటంటే ప్రొటెక్షన్, మన ప్రయాణాల్లో కానీ మన కుటుంబాల్లో కాపుదలలో కానీ ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండాలి, మనకి రక్షణ ఉండాలి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరము. కనుక మన చేతిలో ఏమీ లేదండి, మనం ఏమీ చేయలేం, నిమిత్త మాత్రులు మాత్రమే. మనం ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము, అలాగే క్షేమకరంగా ఇంటికి చేరుతున్నామంటే దేవుని యొక్క మహాకృప అని చెప్పాలి. ప్రతి దినము కూడా మనం ఈ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ కృపను బట్టి ఈ రోజు నేను క్షేమకరంగా ఇంటికి తిరిగి వచ్చాను ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాల ప్రభా అని ప్రతి దినము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదు, ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఈ మధ్య మనం చూసాం, ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఇంటి నుండి బయలుదేరారు, ఇంటికి క్షేమకరంగా వస్తారని గ్యారంటీ ఉందా? లేదు. మధ్యలో ఏమైనా జరగవచ్చు. ఆయన మర్డరే జరిగిందో యాక్సిడెంటే జరిగిందో ఏదేమైనప్పటికీ కూడా గ్యారంటీ లేదు. అలాగే ఈ మధ్య ఒక సహోదరుడు ఫంక్షన్ కనికి వెళ్ళాడు, తిరిగి క్షేమకరంగా ఇంటికి చేరలేదు, మృత్యువై ఇంటికి వచ్చాడు. నిన్న ఒక సహోదరుడు తన యొక్క కుమార్తెను ఆఫీస్కి తీసుకువెళ్దామని బైక్ మీద తీసుకెళ్తుండగా ఒక బస్సులో పడి తన కూతురు కళ్ళెదురుగుంటానే తండ్రి చనిపోయాడు. ఆ యొక్క కూతురు యొక్క హృదయాన్ని ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా ఆ కూతురు వేదన పడి ఉంటుందో అది తలంచుకుంటేనే హృదయానికి ఎంతో భారంగా ఉంది ఈరోజు. ఇలా మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియని సంఘటనలు అనేకమైన ఉన్నాయి. మన యొక్క బర్త్డేస్, అందరి బర్త్డేస్ మనకు తెలుసు, కానీ మన యొక్క డెత్ డే ఎవరికి కూడా తెలియదు. ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా సంభవించవచ్చు ప్రతిరోజు కూడా. కనుక మనం అందరము బ్రతకాలనే మనందరికీ కోరిక, కానీ ప్రతిరోజు కూడా
మన ప్రొటెక్షన్ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ కాపుదల నాకు కావాలి ప్రభా, నా కుటుంబానికి కావాలి ప్రభా అని మనం ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ప్రార్థన లేకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయడానికి వీలు లేదు. ఒక నిజ సంఘటన మీకు తెలియపరచాలి ఈ సందర్భంలో. ఇంగ్లాండ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక తల్లి, 2 కొడుకులు, 1 కూతురు, 4 ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా భక్తి పరులే, ప్రార్థన పరులే, చాలా దేవుడి మీద ఎక్కువగా ఆధారపడిన వాళ్ళు. 2 కుమారులు తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ బయలుదేరారు. పిక్నిక్ బయలుదేరితే అన్నీ కూడా కారులో సమకూర్చుకున్నారు. బిస్కెట్స్, అలాగే డ్రింక్స్, అలాగే ఫుడ్కి సంబంధించినవి, ఆమ్లెట్లు వేసుకోవడానికి ఎగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటుండగా మరి తన యొక్క ఫ్రెండ్స్ కంగారు పెడుతున్నారని గబగబా చాలా స్పీడ్గా సిద్ధపడుతున్నారు. తల్లి వచ్చింది, ఉండండి ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన కూడా వారు అంగీకరించారు. టైం అయిపోతుంది మమ్మీ, నువ్వు ఇంటి దగ్గర చేయి మమ్మీ అని చెప్పి వాళ్ళు కంగారుగా బయలుదేరుతుంటే తల్లి అందరూ వెళ్తుండగా, ఒరే కనీసం యేసుని మీతో పాటు క్యారీ చేయండిరా అని అంది. వాళ్ళు సరదాగా నవ్వుతేమన్నారంటే, మా యొక్క కారులో ఎక్కడ కూడా ఖాళీ లేదు, యేసుని అయితే డిక్కీలో కూర్చోమని చెప్పు అని వాళ్ళు సరదాగా మాట్లాడిన మాట అది. ఒక 20 కిలోమీటర్లు వీరు బయలుదేరి వెళ్ళేసరికి ఒక లోడుతో వస్తున్న లారీ, స్పీడ్గా వస్తున్న లారీ వీరి కారుని డాష్ చేయగా, హిట్ చేయగా ఏమైపోయింది, వారు కారు నుజ్జు అయిపోయింది. కుమారులు 2 కూడా అక్కడే స్పాట్ డెడ్. ఆశ్చర్యం ఏంటంటే వారి యొక్క కారు నుజ్జు అయినప్పటికీ కూడా డిక్కీలో ఎగ్స్ ఉన్నాయంట. ఒక్క ఎగ్ కూడా, గుడ్డు చాలా సున్నితము, ఎలా అంటే పగిలిపోద్ది, అలాంటి ఒక్క గుడ్డు కూడా పగలలేదట. ఆ తల్లి ఏడుస్తూ అంటుంది, అయ్యో నా కుమారులారా, ప్రార్థన చేస్తానంటే మీరు అంగీకరించలేదు, యేసుని మీతో తీసుకెళ్ళండి అని అంటే దాన్ని సరదాగా మీరు డిక్కీలో కూర్చోమని అన్నారు, డిక్కీలో ఒక గుడ్డు కూడా పగలలేదు అని ఆ తల్లి అయ్యో అని చాలా వేదనతో ఏడుస్తూ చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం అంతా కూడా. చూసారా, మరి యేసుని మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనం క్యారీ చేయాలండి. అది మన ప్రక్క షాపుకి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థన చేసుకొని మనం బయలుదేరాలి. ఎందుకంటే ఎవరికి గ్యారంటీ లేదు. ఒకవేళ మనం ఎంత కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వెనకాల వస్తున్నవాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రొటెక్షన్ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఖచ్చితంగా. హెల్మెట్, బండి మీద వెళ్తున్న హెల్మెట్, కారులో వెళ్తున్న వారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా మనం ధరించాలి. కాస్త మనకి ప్రొటెక్షన్ అన్న ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనల్ని హిట్ చేసినప్పటికీ కూడా అంతగా ప్రమాదము జరగదు. కనుక ఈ 2 విషయాలు, అంటే ప్రవీణ్ గారిది వేరేగా, మొన్న జరిగిన సహోదరుడిది, నిన్న జరిగిన సహోదరుడిది మనం చూసినట్లయితే వారికి కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే ఇంత ప్రమాదం జరగకపోయి ఉండొచ్చు. కనుక మన యొక్క ప్రొటెక్షన్ మనం చేసుకుందాం. దేవుని యొక్క కాపుదల దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. కనుక ఈ మాటలను బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోకుండా ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. పక్క షాపుకి వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క దూతల యొక్క ఏంజలిక్ ప్రొటెక్షన్ అంటారు. మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది, దాన్ని మనం కాదనలేం. కానీ దానికి ముందుగా మనం ఎవరు కూడా కావాలని మరణించాలనుకోం కదా. దేవుడు ఎలా మరణం ఇస్తే దాన్ని మనం స్వీకరిస్తాం. కానీ దానికి ముందుగా మనం కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మన ప్రయాణాల్లో, మన యొక్క జీవితంలో ఆ ప్రికాషన్స్ మనం తీసుకుంటే దానికి తగ్గట్టుగా దేవుడు ఆయన ప్రొటెక్షన్ మనకి దయచేస్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి, అలాగే మరణించిన వారి యొక్క కుటుంబాలకు దేవుడు ఓదార్పు, ప్రేమ, సహనము, ఆయన యొక్క కృప వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.